కుక్కని చంపేటప్పుడు పిచ్చి కుక్క అని ముద్రేసే అది ఊరకనే మురుగుతోంది, కరుస్తోంది, గట్టిగా అంటుంది. కాబట్టి దానికి పిచ్చెక్కినట్టుందిరా అని అందరికీ చెప్తే, అది మామూలుగా పాపం అంతకుముందు మన దగ్గరకు వచ్చినప్పుడు అంత బిస్కెట్ పెట్టేవాళ్ళం కూడా గబక్కన దూరంగా ఆగుతాం. ఆగినప్పుడు అది మన చేతిలో తిండుండి అది పెట్టకపోతే ఊ అంటది. అది కొద్ది పిచ్చెక్కిని చూసారా అనేసి తల రాయేసి కొట్టి చంపేస్తారనమాట. ఇప్పుడు అట్లాగా ఏదైనా సరే అలాంటి వ్యూహాత్మక నిపుణుడు చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్‌గా స్ట్రాటజీతో ఎదురోళ్ళని సర్వనాశనం ఎట్టా చేయగలగాలంటే పైకి తీసుకురావాలన్నా ఆయనే. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్టీ రామారావు ఎంత చెడ్డోడు. తర్వాత ఎన్టీ రామారావు ఇప్పుడు దేవుడు. ఆదర్శ పురుషుడు, యుగ పురుషుడు. మోడీ చెడ్డోడు, దుర్మార్గుడు. ఇప్పుడు మోడీ అద్భుతం. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చెడ్డోడు. ఇప్పుడు మంచోడు. ఆయన ఎప్పుడు చెడంటే అప్పుడు మనం చెడు అనాలా. ఎప్పుడు మంచోడంటే అప్పుడు మంచి అనాలా. ఆయనకి మంచిగా అనిపించినప్పుడు మనందరికి మంచిగా అనిపించాలి. ఆయనకి చెడు అనిపించినప్పుడు మనందరికీ చెడు అనిపించాలి. లేదా మీరు రాష్ట్ర ద్రోహులు, సామాజిక ద్రోహులు, విధ్వంసకారులు, అరాచకవాదులు ఇట్లా ఉంటుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు. అదే రాజశేఖర రెడ్డి ఇప్పుడు నా మిత్రుడు మంచోడు. అలాగుంటాయి అన్నమాట వ్యవహారం. ఇంకా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న కర్నూలు సభలో గబక్కన ఒక మాట మాట్లాడారు. అతని హెలీప్యాడ్ కూడా మాది ఆక్రమించుకున్న రైతులు నా దగ్గరకు వచ్చి ఎంత దుర్మార్గుడో చూడండి అని. వెంటనే వాళ్ళ సోషల్ మీడియా మరి మీరేం చేస్తున్నారు నిద్రపోతున్నారని ఒక సెక్షన్ అందులో కట్టర్ బ్యాచ్ ఉంటారనమాట. వాళ్ళు ఈ మాట మాట్లాడతారు. ఇప్పుడు రేపో మాపో దాని మీద ఎంక్వైరీ చేస్తారు. అందుకని అర్జెంటుగా వైసీపీ ముందుకు వచ్చి అది ఏ రైతులు కాదు, ఏ పండించుకున్నది కాదు, అది వ్యవసాయ భూమి కాదు, అది రైల్వే భూమి. రైల్వే వాళ్ళు ఒక సంస్థకి లీజుకి ఇచ్చారు. ఆ సంస్థ వాళ్ళ దగ్గర నుంచి మేము ఇట్లాగా నడుపుతున్నామని. అంటే ఇప్పుడు జగను టూర్లు ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. ఈ పక్కన టూర్కే గుంటూరు, విజయవాడకు వచ్చిన జనంతోనే అల్లాడిపోతున్నారు. ఏలూరుకి మనం చూసినప్పుడు ఫుల్లు, చెన్నైకి పోయినా జనం ఎగబడుతున్నారు. జగన్ని కంట్రోల్ చేయాలి. టూర్ క్యాన్సిల్ చేయము, పర్మిషన్ ఇవ్వము అంటే పర్మిషన్ అడగడం మానేశాడు జగన్. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. సభ పెడితే పర్మిషన్ కావాలి, ర్యాలీ పెడితే పర్మిషన్ కావాలి. పరామర్శకి వెళ్తున్నప్పుడు, కలవడానికి వెళ్తున్నప్పుడు దారిలో జనం వచ్చారని చెప్తారు రేపు కోర్టులో అయినా సరే టెక్నికల్గా. అందుకనేసి ఇప్పుడు జగన్ని కదలనీయకుండా చేయడం అట్లా కుదరదు. రేపు కోర్టులకు వెళ్ళినా కూడా కుదరదు. కాబట్టి వాటి ఎక్స్పోని అడ్డుపడేసేసి ఆపేద్దాం రోడ్డు మీద అంటే మొండిగా వస్తారు. అప్పుడు ఇంకొంచెం నెగిటివ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే జగన్కి హెలికాప్టర్ లేకుండా చేయాలి. హెలీప్యాడ్ జగన్ ఇంటి దగ్గరలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున తీసుకున్నది. అది హెలీప్యాడ్ ప్రభుత్వం తరపున తీసుకుని కట్టారు అక్కడ హెలీప్యాడ్. ఇప్పుడు ఈ మాట మాట్లాడారంటే దీని ఆధారంగా రేపు హెలీప్యాడ్ని రద్దు చేస్తారు. అక్కడ దాన్ని క్యాన్సిల్ చేసే అవసరమైతే రైల్వేని తిరిగి స్వాధీనం చేసుకోమని చెప్తారు. రైల్వే శాఖ కూడా చేతిలోనూ. తద్వారా జగన్కి హెలీప్యాడ్ లేకుండా చేసి ఎటన్నా వెళ్ళాలంటే హెలీప్యాడ్ లేదు మీకు అని చెప్పేటటువంటి యాక్టివిటీ బిగిన్ చేస్తారు. ప్రారంభమైనట్టుంది. అంటే ఇక జగన్ని కట్టడి చేయడానికి కొత్త ఎత్తులు స్టార్ట్ అయినట్టు.